దేవుని స్తుతిద్దాం. దేవుని మీద మన మనస్సు నిలుపుకుందాం. సహాయకుడు ఎవరో చాలామంది ఉంటారు మనకి, నేనున్నాను అని చెప్పి. కానీ సమయానికి మన ప్రక్కన ఎవరు ఉండరు. ఏదైనా ప్రమాదం వస్తుంది అనుకోండి, అప్పుడు మన దగ్గర ఎవరు ఉండరు. నిజంగా మనకు ఉండేటువంటిది ఒకే ఒక్క దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకని మనం ఆయనను బట్టి ప్రియులారా ధైర్యం తెచ్చుకోవాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదువుకుందాం. 120వ పేజీ. అందరూ తీయండి. బైబిల్ ఉన్నాయా అందరికీ? పాత నిబంధన గ్రంథంలో 120వ పేజీ సంఖ్యాకాండము. ఏ కాండం చెప్పండి? ఎన్నో పేజీ? 120వ పేజీ. కొంతమంది తీయలేని వాళ్ళు, చదవలేని వాళ్ళు, మీరు మళ్ళీ తీయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీకు రాదని తెలుసు కదా మీకు. కాబట్టి మీరు వినడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఈ మాటలు చదువుకుందాం. తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. ఎవరు ఈ మాట అంటున్నదంటే దైవజనుడైనటువంటి మోషే ఈ మాట అంటున్నాడు. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. మనకు ప్రియులరా, ఇలాంటి ఒక మాట ఎవరైనప్పటికీ కూడా బైబిల్లో ఈ మాట అన్నటువంటి ఈయన మొట్టమొదటి ఆయన ఏం కాదు. ఇంకా ముందు కొంతమంది ఈ మాటలు వాడారు. ఈ రోజున మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా చూసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మాటలు మన నోట నుండి వస్తూ ఉన్నాయి. ఈ వారంలో ఒక్కసారి కూడా నేను చచ్చిపోతే బాగుండును అనే తలంపు ఎవరికైనా వచ్చిందా అని అంటే అందరూ చేతులెత్తుతాం. ఎందుకు? కారణం ఏంటంటే కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి అందరం ఏమనుకుంటున్నారంటే చనిపోతే బాగుండును. నేను అనుకున్న పని జరగకపోతే ఎందుకు వచ్చింది, చనిపోతే బాగుండును. ఒకవేళ సరిగ్గా చదవలేకపోతే చనిపోతే మంచిది, నా తల్లిదండ్రి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తున్నారు కనుక నేను చనిపోతేనే మంచిది, ఎందుకంటే వాళ్ళకి నేను న్యాయాన్ని చేకూర్చలేను అనుకుని కొంతమంది పిల్లలు చెప్పా పెట్టకుండా ఏం చేస్తున్నారు తెలుసా? చావు గురించి ఆలోచించుకుంటున్నారు. కొంతమంది ఏమీ కారణం లేదు, వాళ్ళు చేస్తున్న పని మానేయమంటే చచ్చిపోతానంటున్నారు. చిన్న పిల్లోడిని కూడా, ఒరే నువ్వు అలా చేస్తున్నావా, నేను ఊరుకొని తెలుసా అని అన్ని కళ్ళెర్ర చేస్తే అయితే నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఆడికి చావు అంటే ఏం తెలుసు? చావు అంటే తెలియనోడు కూడా ఏమంటున్నాడంటే నేను చచ్చిపోతాను. చిన్నలోంచి పెద్దోళ్ళ వరకు కూడా ఇదే మాట. అయితే ఇక్కడ ఈ మాట అంటున్న ఆయన చిన్న ఆయన ఏం కాదు, యవనస్తుడు కూడా కాదు, పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన పేరు ఏంటంటే మోషే. మోషే ఈ మాట అంటాం ఏంటండి? ఒకవేళ మనం అంటే దానికి ఒకవేళ ఎవరైనా పర్లేదులే, ఎవరైనా అంతే కదా అనుకోవచ్చు. కానీ మోషే అలాగ అనడానికి వీల్లేదు. ఎందుకంటే నిర్గమకాండము 1వ అధ్యాయము తర్వాత 2వ అధ్యాయంలో చూస్తే మోషేను దేవుడు ప్రియులారా ఎంతో ఆశ్చర్యకరంగా చనిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరంగా బ్రతికించాడు. సరే, పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనటువంటి తర్వాత ఫరో రాజు కుమారుడుగా ఫరో రాజు కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేవుని యొక్క ప్రేమతో పెంచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏ తల్లి ఒడి నుంచి దూరం అయిపోయాడో ఆశ్చర్యకరంగా దేవుడు ఆ తల్లి ఒడికే మళ్ళీ చేర్చాడు. ఆ తల్లి ఉగ్గుపాలతో నేర్పించింది. ఈ రోజున కొంతమంది పిల్లల గురించి ప్రియులారా ఈ విషయంలో చాలా మనం తడబడ్డాము అని ఒప్పుకుంటాం ఖచ్చితంగా. ఎందుకు అంటే మన పెంపకమే వాళ్ళను దేవునికి ఉపయోగపడేలాగా చేస్తుంది. మన పెంపకమే వాళ్ళు దేవునికి ఉపయోగపడకుండా విచ్చలవిడితనంతో ఇష్టానుసారంగా జీవించేలాగా చేస్తుంది. దీనికి నిరాశపడొద్దు మీరు. ఇప్పటి వరకు జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా మీరు దేవునికి పాదాలు పట్టుకొని దేవుని చెంత ప్రియులారా విజ్ఞాపన చేయండి. మీ బిడ్డలు తప్పకుండా ప్రయోజకులు చేయబడతారు. దేవునికి స్తోత్రం. ఏమండి? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. గొంగలి పురుగును సీతాకోక చిలుకగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. ఏ సైంటిస్టు, ఏ ప్రయోగశాలలో ఇప్పటికీ ఒక్కళ్ళు కూడా ఏం చేయలేదంటే ఇలాంటి పని చేయలేదు.
ఎక్కడైనా, ఎక్కడ ప్రపంచం అంతా కూడా వెతికినా ఇలాంటి ఒక అద్భుతం ఎక్కడ జరగలేదు. ఇది దేవుడే జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి సందర్భంలో కూడా ఆ గొంగళి పురుగులు వచ్చినటువంటి కాలంలో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. దేనికి ఆశించి వస్తాయి? పచ్చదనానికి ఆశించి వస్తాయి. పోనీ అవి ఏమాత్రమైనా ఒకవేళ పచ్చదనం మీద వాలిని అనుకోండి, ఒకవేళ అవి ఏం చేస్తాయి అంటే వెంటనే గుడ్లు పెట్టేస్తాయి. గుడ్లు పెట్టేసి మొత్తం అంతా ఏమంటే గొంగళి పురుగుల సంఖ్య పెరిగి కొంతకాలానికి అక్కడ పచ్చదనమే లేకుండా మొత్తం అంతా కూడా తినేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి గొంగళి పురుగును సీతాకోక చిలుకగా మార్చి, అర్థమవుతుందా ఏమండి, ఆ పచ్చదనాన్ని పాడు చేసింది కదా. ఇప్పుడు ఏ పచ్చదనాన్ని ముట్టుకోకుండా కేవలం పువ్వుల మీద వ్రాలి దాంట్లో ఉన్నటువంటి తేనెను మాత్రమే తీసుకునేటువంటి స్వభావము కలిగిందిగా మారుస్తున్న దేవుడు నా యేసయ్య అని గుర్తించి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది లేదు. పువ్వును వికసింప చేస్తున్నటువంటి వాడు ఆయన. ప్రియులారా, ఆ పువ్వులలో నుండి కాయలను, కొన్ని చెట్లలో కాయలు, వాటి పండ్లు మనం తింటూ ఉన్నాం. అవి ఎవరు తయారు చేస్తున్నారు? దేవుడే సృష్టి క్రమములో వాటిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఒకవేళ తొందరపడి ఒకవేళ చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారంటే మామిడి చెట్లు ఇప్పుడు చిగురుస్తూ కాయలు, చిన్న చిన్న కాయలు ఉంటాయి. ఆ కాయల్ని ఒకవేళ తిందామని కొడితే నోరంతా పొక్కుపోద్ది. ఎందుకంటే ఇంతే కాయ, అది టేస్ట్ ఉండదు, వగరుగా ఉంటుంది. తర్వాత దానికి ఉన్నటువంటి జీడి మొత్తం నోరంతా పొక్కుపోద్ది. దానివల్ల ఉపయోగం లేదు. అదే కొంతకాలం ఆగితే చక్కగా అందంగా ఒక మంచి ఫ్రూట్ లేకపోతే ఒక మంచి కాయ తయారవుతుంది. దాన్ని కోసుకుని తింటే అది నీకు మంచిదే, ఏమంటే ఎవరికైనా పెట్టినా మంచిదే. ఒకవేళ ఈ చిన్నకాయ కోసి ఇది తీసుకోండి అమ్మా అని అంటే అది వాళ్ళకి ఉపయోగపడదు. ఒకవేళ మనం తింటే మన నోరంతా పక్కుపోద్ది. కాబట్టి మనం కొంచెం ఏం చేయాలంటే ఎదురు చూసేటువంటి లక్షణం మనకు ఉండాలి. అంతేకాని ఈవేళ మొక్క వేసి, ఈవేళ విత్తనం వేసి రేపొద్దున్న కాపు కాసేయాలి, అది కోసేసుకోవాలి, వెంటనే మనం తినేయాలి అని అంటే అది అవ్వదు. కాబట్టి ఈ రోజున ప్రియులారా, ఇలాంటి ఆలోచనలే తొందరపాటుగా అయిపోవాలి అనేటువంటి ఆలోచన వలన ఎందరో నిరాశకు గురవడం జరుగుతూ ఉంది. నీ లాంటి జీవితంలో, మన యొక్క మనుష్య జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొంత టైం పడుతుంది ఎదగడానికి, కొంత టైం పడుతుంది ఒక స్థానంలో కనిపించడానికి, కొంత టైం పడుతుంది దేవునికి ఉపయోగపడడానికి, కొంత టైం పడుతుంది వివాహం జరగడానికి, కొంత టైం పడుతుంది పిల్లలు పుట్టడానికి, కొంత టైం పడుతుంది నువ్వు ఒక స్థితిలో కనబడడానికి. కానీ ఈ రోజున మనకేంటంటే తొందర, వెంటనే అయిపోవాలి. సరే, ఈ రోజున అలాంటి తొందరలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే ఈ యొక్క ఆ సంగతులు ఒకసారి మీ యొక్క కళ్ళ ముందు ఆలోచన చెయ్యండి. ఇంకొక మాట కూడా చెప్తాను. దేవుడు అందంగా ఒక పుష్పాన్ని తయారు చేస్తే ఏమండి దానికి రంగులు అద్దినట్టుగా కనబడతా ఉంది. ఈ రోజున మనకు ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఏమండి అవి ఆల్రెడీ తయారైపోయి నీట్గా చక్కగా కనబడతా ఉన్నాయి. కానీ అది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది అంతే. దాంట్లో ఏ విధమైన ఎదుగుదల ఉండదు, ఏ విధమైన మార్పు ఉండదు, ఏ విధమైన సువాసన ఉండదు. కొంతమంది ఎలాంటి వాళ్ళుగా ఉన్నారంటే ప్లాస్టిక్ పువ్వుల్లాగా ఉన్నారు. కొంతమంది ఎలాగున్నారంటే వికసించి సువాసన వెదజల్లేటువంటి పువ్వులుగా ఉన్నారు. హల్లెలూయా. ఇది ఇక్కడ ఉంది చూడండి, దీని కింద ఇదే చూసారా, ఎర్రగా ఉందా లేదా? ఎర్రగా ఉంది. మరి ఏదన్నా దీనివల్ల వాసన ఏమన్నా ఉందా? ఇది ఎలా పట్టుకుంటే ప్లాస్టిక్ అని మనకు అర్థమైపోతూ ఉంది. కానీ చెట్టు కొమ్మలాగే ఉంది, కానీ దీనికి నీళ్ళు వేయక్కర్లేదు. కరెక్టే, కానీ దీనికి మనుషుని యొక్క జ్ఞానంతో తయారు చేయబడింది. అది దేవుని యొక్క అనంత జ్ఞానంలో తయారు చేయబడింది. హల్లెలూయా. ఆలోచన చేసుకోండి ఒకసారి. ఈ రోజున నువ్వు ఒక ప్లాస్టిక్ పువ్వులాగా అందరికీ కనబడుతున్నావేమో. ఒకవేళ సువాసన వెదజల్లేటువంటి పుష్పములుగా దేవుడు సువాసన వెదజల్లే పుష్పాన్ని చేశాడు, కానీ ఊరికే అందాన్నిచ్చి ఊరుకోలేదు. ఆయన ఏం చేశాడు? సువాసన వెదజల్లేటువంటి పుష్పముగా ఒక గులాబీ పువ్వును తయారు చేస్తే నేను తయారు చేయగలను అని చెప్పి ఏం చేస్తున్నామో తెలుసా? నేను తయారు చేయగలను అని చెప్పి ప్లాస్టిక్ కరిగించి అండి దానికి సంబంధించినటువంటి నమూనాలతోటి ఫ్లవర్స్, చెట్లు, కొమ్మలు అనేకం తయారు చేసుకుని ఈ రోజున మనం షోకేసుల్లో పెట్టుకుంటున్నాం. అర్థమవుతుందా? కానీ దాన్ని చూసి అందంగానే ఉంటుంది, కానీ దాని విలువ దీనికి ఏమాత్రం ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు మా ఇంట్లో జాయ్ బాబుని తీసుకురాకముందు కొన్ని సీనరీస్ అంటించాం, పిల్లల సీనరీస్ అనమాట, ఇంకా పుట్టకముందేనేమో కూడా. అయితే అక్కడ తీసుకెళ్ళి నేను వాడి పేరు ఆశ్రయ్ అని పెట్టాను. అర్థమైందా? ఒకవేళ వాడు తినకపోతే ఆశ్రయ్ అంటే అలా చూస్తాడు, అలా అలవాటు అయ్యిందనమాట. అయితే నేనేమనుకుంటానంటే, ప్రభువా ఇది మానవ సృష్టి, ఇది నీ సృష్టి, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడిని ఎత్తుకోవడానికి ఉందా? వీడిని ఎత్తుకోవడానికి ఉంది. వాడిని ముద్దు చేయడానికి ఉందా? ఏమి లేదు, వీడిని ముద్దు చేయొచ్చు. దేవునికి స్తోత్రం. వీడికి పెడితే తింటాడు,
వీడు చక్కగా ఎదుగుతాడు. ఒకవేళ మీరు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చూసిన సీనరీలో ఉన్న బొమ్మ అలాగే ఉంటుంది, కానీ అదేమన్నా కొంచెం ఎదుగుతుందా? ఎదిగితే మా ఇల్లు సరిపోదు మళ్ళీ. మీరు అంటించుకున్నారు కదా ఇంటి దగ్గర, సరదాగా అంటించుకోవడానికే తప్ప నిజంగా ఆలోచన చేస్తే దేవుని సృష్టి ఎంత అద్భుతం. ఆ కళ్ళు చెక్కినవి, కానీ ఈ కళ్ళు దేవుడిచ్చినటువంటి ఇవి చూస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ముక్కు వాసన చూస్తూ వాసన తెలియచేస్తుంది. ఈ నోరు రుచిని గమనించగలుగుతుంది. నాలుక మీద ఉన్నటువంటి చిన్న చిన్న గ్రంథులు ఏం చేస్తాయి అంటే రుచిని, ఏమంటే ఇది కారం, ఇది పులుపు, ఇది తీపి, ఇది వగరు, ఇది చేదు, ఇలాగా రుచులను తెలియచేసేటువంటి రీతిగా దానికి నాలుక ఉండొచ్చు, కానీ అది తెలియచేయలేదు. ఎందుకంటే అది మానవ సృష్టి, ఇది దేవుని సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఎన్నటన్నిటికీ కూడా మానవుడు ఎప్పుడూ దేవునితో సమానం కాదు. మానవ జ్ఞానం ఎప్పుడూ దేవుణ్ణి మించిపోలేదు. ఈ రోజున చూస్తే AI అనేటువంటి ఒక రకమైన కృత్రిమ మేధస్సును ప్రియులారా సైంటిస్టులు ఉపయోగించి ఎన్నో పనులు చేయడానికి రోబోటిక్ నాలెడ్జ్ని తీసుకొచ్చారు, రోబోట్స్ని తీసుకొచ్చారు. అవి మాట్లాడుతున్నాయి. ఎందుకు మాట్లాడుతున్నాయి? ఈ మాట్లాడే మనిషి, జ్ఞానం కలిగినటువంటి మనిషి దాంట్లో ఒక చిప్ని ఏర్పాటు చేస్తే అది మాట్లాడుతూ ఉంది. నీ పేరేంటి అని అడిగితే అది పేరు చెప్తుంది. మాట్లాడుతుంటే అందరూ కూడా మంత్రముగ్ధులైపోతున్నారు. తీరా అదేంటది రోబో, మరమనిషి. అర్థమవుతుందా? కొంతమంది ఈ రోజున కోత కొయ్యడానికి మిషన్లు తెచ్చుకుంటున్నారు. కొంతకాలానికి మీకు మిషన్లు ఉండవు. ఏమంటే తెలుసా, ఒక రోబోను వదిలేస్తే ఎకరాల కొలది పంట కోసేస్తుంది, జనాలతో పని ఉండదు. కాబట్టి ఈ రోజున పని దొరకనటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఈరోజు చెప్తున్నాను మీకు, అర్థమవుతుందా? ఎందుకంటే పని ఉండదు. ఎందుకంటే ఎవరి కాళ్ళు తక్కువ ఖర్చుతో ఆ రోబోను కొనుక్కుంటే ఎన్ని పనులైనా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. AI కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏమండి, ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి బుర్ర తిరిగిపోతుంది. ఇలాంటి ఒక ప్రపంచంలో ప్రియులారా దేవుణ్ణి ఘనపరచడానికి దేవుడు మనల్ని పెట్టాడు. ఆయన మానవ జ్ఞానాన్ని మించినటువంటి వాడు ఎప్పుడు కూడా ఎనీ నాలెడ్జ్, ఏమండి, దేవుని కంటే మించినటువంటి సైన్స్ లేదు, దేవుని కంటే మించిన జ్ఞానం లేదు. ఎందుకంటే దేవుని కంటే మనం మించిపోతే మనమే దేవుళ్ళం అయిపోతాం. ఆయన అలా కూర్చుని ఆలకించాలి మనం చెప్పిందల్లా. ఎప్పుడైనా అవుతుందా? అది ఎప్పుడైనా అవుతుందా? కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా అని అన్నాడు. కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? కుండ తను చేసినటువంటి కుమ్మరితోటి నీవు నన్ను ఎందుకు ఇలా చేసావని వాదించవచ్చునా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా. ఒక కుమ్మరి కుండను చేసి పెడితే నన్ను ఎందుకు ఇలా చేసావు, నా మూతి ఎందుకు పెద్దది పెట్టలేదు, నువ్వు చిన్నది పెట్టావు, ఎంత పెద్ద కుండను నేను, నాకేమో చిన్న మూతి పెట్టావు. అవును, నువ్వు వేసవి కాలంలో నీళ్లు పోసుకుంటే చల్లదనం ఇవ్వడానికి తయారు చేయబడ్డావు. అర్థమైందా? అదేంటయ్యా అంటే నువ్వు అందుకు తయబడ్డావు, అందుకు ఉపయోగపడాలి, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పనిలో ప్రియులారా ఒక తృప్తి కలిగి ఉండాలి. అంతేగాని వాళ్ళలాగా నేను ఎందుకు లేను, వీళ్ళలాగా నేను ఎందుకు లేను, నా భార్య వాళ్ళలాగా ఎందుకు లేదు, నా భర్త వాళ్ళలాగా ఎందుకు లేడు, వాళ్ళకలాగా ఎందుకు సంపాదించట్లేదు, వీళ్ళకలాగా ఎందుకు సంపాదించట్లేదు అనేది కాదు. నీకున్న దానిలో ప్రియులారా నువ్వు సంతృప్తి చెందడం నేర్చుకోవాలి. ఈ రోజున ఒకవేళ ఎవరైనా మనం ప్రశ్నించవచ్చు, అంత మాత్రం చేత నీరు గారిపోవక్కర్లేదు. నీ వెలుగు నీదే, అవతల వాళ్ళ వెలుగు అవతల వాళ్ళదే, సూర్యుని వెలుగు సూర్యునిదే, చంద్రుని వెలుగు చంద్రునిదే, నక్షత్రాల వెలుగు నక్షత్రాలదే. ఒకవేళ వెలుగులో చూస్తే నక్షత్రాలన్నీ ప్రకాశిస్తున్నట్టు కనబడతా ఉన్నాయి సాయంత్రం అయితే, రాత్రి కాలంలో. కానీ ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదం ఉంది. నువ్వు నిరాశపడిపోవలసిన అవసరం లేదు. దేని వెలుగు దాందే. దానికి దేవుడు ఆ వెలుగునిచ్చాడు, అది అలా వెలుగుతుంది. నీకున్న వెలుగుతో నువ్వు వెలగాలంతే. నువ్వు వెలుగుతున్నావా లేదా అనేదే ముఖ్యం, కానీ అలా నేను ఎందుకు వెలగలేకపోయాను అని ఎప్పటికీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ వెలుగుతో నువ్వు ఎంతమందికి సేవ చేయగలవో, నువ్వు ఎంతమందికి రక్షణలోకి తీసుకురాగలవో, నువ్వు ఎంతమంది హృదయాలు తెరవగలవో, నువ్వు ఎంతమందికి ఉపయోగపడగలవో అంతమందికి ఉపయోగపడగలవా లేదా అనేదే నీ యొక్క ప్రయత్నం అయి ఉండాలి. హల్లెలూయా. ఒకప్పుడు 17 మంది 18 మంది పిల్లలనైనా పెంచగలిగారు. ఏమండి, సూసన్న వెస్లీ ఎంతమంది పిల్లలను పెంచింది అని అంటే సుమారు 18 మంది పిల్లల్ని. కానీ ఈ రోజున ఒక్కడ అమ్మ బాబోయ్ ప్రాణం తోడేస్తున్నాడు అండి బాబు అంటున్నాను. మరి ఆవిడ పెంపకం ఏంటి, మన పెంపకం ఏంటి? మరి చదువమ్మ. మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. నువ్వు వాదిస్తావానికి శ్రమ. ఒక్కడు కొడతాడు. ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, నీ పరిధేంటి, నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, నువ్వు ఎలా పెడితే అక్కడ ఉండాలి, నీ ఎందుకోసం చేయబడ్డావో అందుకోసం ఉపయోగపడాలి, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని వైపు చూస్తున్నావా, మనుషుల వైపు చూస్తున్నావా? ఈ రోజున దేవుని నుండి నీవు ఆశిస్తున్నావా, మనుషుల నుంచి ఆశిస్తున్నావా? ఆలోచన చేసుకోండి. మనుషుల నుంచి ఆశిస్తే నీకు నిరాశ కలగొచ్చు.
కానీ దేవుని నుండి ఆశిస్తే నీకు తృప్తి కలుగజేసే దేవుడు ఆయన. హల్లెలూయా. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో ఆయన నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? తృప్తిపరిచే దేవుడు. కానీ మనకు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. అర్థమైందా? యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త, యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే క్రొత్త, యవ్వనంబై వెలయునట్లుగా మేలిచి నీదు భావమును సంతుష్టిపరచునుగా, మరణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. మగండి అసలు మీకు తృప్తి ఉంది అందుకే. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ఏమండి, ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కున్నాం, ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత ఇంకొకటి చేతులు ఇంకో ఫోన్ కనపడుతుంది. ఆ ఫోన్లో ఇలా చూసేటప్పటికి అలాగేదో అయిపోతుందని చెప్పేసి ఏమండి కంగారు వచ్చేసి ముందు ఆ ఫోన్ మార్చేయాలి, ఆ ఫోన్ కొనేసుకోవాలనుకుంటున్నాం. నీకు తృప్తి ఉందా? ఏమండి, దేవుడు ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. యవ్వనము పక్షిరాజు యవ్వనము వలె క్రొత్త తగ్గుచుండునట్లు ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఈ రోజున తృప్తి కలిగి ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. తృప్తి కలిగి ఏం చేయాలంటే దేవుని కొరకు పని చేయాలి. తృప్తి కలిగి ఏం చేయాలంటే కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ప్రభువా, ఇది లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఈ స్థితిలో లేనటువంటి ఆ యొక్క బిడ్డలను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకునైనా అని ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. ఏమండి, దేవుని కొరకు ఉపయోగపడే వాళ్ళుగా ఉండాలి. ఈ రోజున ఆలోచన చేస్తే యవ్వనమును పక్షిరాజు యవ్వనము వలె క్రొత్తదిగా చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన. ఈ రోజున మన జీవితంలో ప్రియులారా తృప్తి లేని వారుగా ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చాడు, ఒకవేళ అవసరమైతే ఇంకా ఇస్తాడు. ఇంకొకరితో పోల్చుకుని అసంతృప్తితో ఉండాల్సిన పరిస్థితి నాకు లేదు. వాళ్ళే నేనే. నా కళ్ళులాగా వాళ్ళ కళ్ళు ఉంటాయా? నా స్వరంలాగా వాళ్ళ స్వరం ఉంటుందా? నా కాళ్ళులాగా వాళ్ళ కాళ్ళు ఉంటాయా? అసలు నా వేళ్ళులాగా వాళ్ళ వేళ్ళు ఉంటాయా? నా గోర్లులాగా వాళ్ళ గోర్లు ఉంటాయా? ఏంటి పోల్చుకోవడం? నువ్వు ఎక్కడ పోల్చుకుంటున్నావు? దేన్ని పోల్చుకుంటున్నావు? ఏమండి, కొన్నిసార్లు కోపం వచ్చిందంటే నీకు నాకు పోలికేట్ అంటాం. అది ముందు తెలియాలి నీకు. ముందేమో పోల్చేసుకుని తర్వాత ఏమో దిగాలు పడిపోతావు. ముందెందుకు పోల్చుకోవడం? దేవుడు నిన్నుగానే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిరాశ అనేది వచ్చేస్తూ ఉంది ఈరోజు. ప్రియులారా, ఉన్న దానిలో తృప్తి లేదు. ఒకవేళ అది ఉపయోగించి పాడైపోయిందా? వస్తువు కొనుక్కోండి, మంచిదే. కానీ ఇది ఉండగానే ఇది పనిచేస్తూనే ఉంది, బాగానే ఉంది. ఏమండి, మళ్ళీ ఇంకో దానికోసం ఆలోచించుకునే ఆలోచన వచ్చినప్పుడల్లా నువ్వు ఆలోచించుకోవాలి, ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇది కూడా లేని వాళ్ళు ఈ రోజుకి కూడా కొంతమంది ఏ ఫోన్ వాడుతున్నారో తెలుసా? ఏ ఫోన్ వాడుతున్నారు? మనం చెప్తాం కదా దాని ఫోన్ ఏంటి, ఆ ఫోన్ పేరేంటి? నొక్కుడు ఫోన్. డబ్బా ఫోన్లు లేవు, అప్పుడు డబ్బా ఫోన్లు లేవు, కీప్యాడ్ ఫోన్లు. అండి, ఇప్పుడు ఇలా టచ్ చేస్తే మన ఫోను ఓకే, కానీ ఈ టచ్ లేదు వాళ్ళకే. ఎంతసేపు 1 2 3 4 5 6 7 8. మనం అలా కాదు, ఇక్కడేమో కాపీ చేస్తున్నాం, ఇక్కడేమో పేస్ట్ చేస్తున్నాం, కాలగొట్టేస్తున్నాం. అంతే సులువైపోయింది మనకి. అయినా కూడా ఏం లేదు తెలుసా? తృప్తి లేదు. ఏమంటే కొంతకాలానికి కంటితోనే అలాగంటే చాలట కాలు వెళ్ళిపోద్దట, అలాగంటే చాలట ఆగిపోద్దట. అలెక్సా అంటే ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఇప్పుడు దీన్ని ఆర్పాలంటే బాబు స్క్రీన్ అక్కడ కట్టేయనాలి నేను. అలా అక్కర్లేదు, అలెక్సా స్విచ్ ఆఫ్ అంటే చాలు, అంతే ఆగిపోద్ది. ఫ్యాను ఇక్కడ నుంచి ఆఫ్ చేసేయచ్చు. ఒకవేళ మీ ఎవరి మీదన్నా కొంచెం నాకు ఇబ్బందిగా ఉందనుకోండి, ఇక్కడ నుంచి నేను అలెక్సా అన్నాను, అక్కడ ఫ్యాన్ ఆగిపోద్ది. మీరు ఎంతసేపు నిద్రపోకండమ్మా అంటుంటే అదే కనుక ఇక్కడ అలెక్సాతో చెప్పాను అనుకో, అలెక్సా అక్కడ మీ ఫ్యాన్ ఆపేస్తుంది మొత్తం. ఆల్రెడీ అలాంటి టెక్నాలజీలో ఉన్నప్పుడు మనం ఏమంటే చప్పట్లు కొడితే లైట్ వెలుగుతుంది, చప్పట్లు కొడితే లైట్ ఆగిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు గేటు తీసి గేట్ వేస్తున్నాం మనం, అలాగే ఎక్కర్లేదు. అక్కడికి వచ్చిన తర్వాత గేట్ ఓపెన్ అవుతుంది, నువ్వు లోపలికి వచ్చిన తర్వాత గేట్ అదే పడిపోద్ది. అలాంటిది ఏదన్నా చెప్పండి బాబు, చచ్చిపోతున్నాం గేట్ తోటి. మీరు కాదు, నేను. ఎందుకంటే మీరు పైకి వచ్చేస్తారు, వెనకాల కుక్కలు వచ్చేస్తుంటే మీకు కుక్కల ఫ్రెండ్స్ ఏమండి. ఇలాంటి ఇబ్బందులు, ఎంత తృప్తి లేదు మనిషికి. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. చివరికి ప్రియులారా నిరాశలోకి వెళ్ళిపోతూ ఉన్నారు.
నిరాశలోకి వెళ్ళిపోతావు. నేను ఒకటి చెప్తున్నాను మీకు, ఈ మందిరాన్ని ఒకేసారి ఇంత చేయలేదు, ఒకేసారి పని అంతా చేయలేదు, ఇల్లు పని కూడా అంతా చేయలేదు. ఎందుకంటే దేవుడు ఎంత ఇచ్చాడో అంతవరకే చేసుకుంటూ, అంత ఇచ్చాడు ఏమండి, పర్లేదు ఈసారి కొంచెం ఒక గది ప్లాస్టరింగ్ చేసుకోవచ్చు, కొంచెం ఒక గదిని మనం మళ్ళీ తిరిగి కలర్ వేయించుకోవచ్చు. ఇలా చేయించుకుంటూ వస్తే మొట్టమొదటిసారి సీలింగ్ గురించి ఆలోచన వస్తే ముందు ఒక బెడ్రూమ్కి చేస్తే, ఏమండి బాబు ఇప్పుడే మీరు ఆ బెడ్రూమ్కి ఈ ఎదర బెడ్రూమ్కి కూడా చేంజ్ చేసుకోండి, వద్దొద్దు నాకు అవసరం లేదు, నాకు ఈ ఒక్క బెడ్రూము చాలన్నాను అంతే. అవునా ఏమండి? ఆ తర్వాత దాని దగ్గరికి వచ్చేటప్పుడు రేటు పెరిగితే పెరగని, అప్పుడు నాకు అవసరం లేదు. ఎంతైతే దేవుడు ఇచ్చాడో దాన్ని బట్టి పరిగెట్టాలి. కానీ ప్రియులారా, మనం ఊరికే పరిగెడితే పడిపోతాం మనం. అవునా కదా? థింక్ బిఫోర్ యూ లీప్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే నువ్వు దూక ముందు ఆలోచించు. అయ్యి బాబు ఇంత లోతు ఉంటుందా ఏమండి? అయ్యి బాబు ఇల్లు కట్టడం అంటే ఏమండి చాలా కష్టం అండి బాబు. అవును, కట్టకముందు ఆలోచించుకో. అందుకే కట్టకముందు ఆలోచించుకో. అందుకే ముందు అన్ని రంగులు అయిపోయాక, అన్ని టైల్స్ అయిపోయాక, అన్నీ అయిపోయాక మేము రాలే అసలు ఇందులోకి. నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ ఎంత బాగా చేసుకుంటున్నారో. నేనే ప్రతిదానికి భయపడిపోయి, ప్రతిదానికి ఆలోచించి ఏమండి అస్తమానం ఈ సామాన్లు అందులోకి, ఆ సామాన్లు ఇందులోకి, ఈ సామాన్లు అందులోకి, ఆ సామాన్లు ఇందులోకి, ఇదంతా కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇదంతటి మీద ఏదన్నా చేసుకోవాలి, మళ్ళీ బయట పెట్టేసుకోవాలి సామాన్లు. ఏంటిది అంతా? నేను నలిగిపోయాను, పాస్టర్ గారు నిలిపేసాను, పిల్లలు నిలిపేసాను, సంఘంలో బిడ్డలు ఇదిగో బాబు ఆ గదిలోంచి సామాన్లు ఈ గదిలో తెచ్చాను. అలాగండి బాబు, ఇంకా మేము తేరగా దొరికాం మీకు అని మనసులో అనుకునే వాళ్ళేమో తెలియదు. కానీ ఏం చెయ్యం మరి, దేవుడు అంతవరకే ఇచ్చాడు, అంతవరకే చేసుకోవడం. కానీ ఈ రోజు నెలకు కాదు, మొత్తం అంతా అయిపోవాలి. మొత్తం అవసరమైతే అప్పు అయితే తర్వాత తీర్చుకుందాం. మీకు ఉన్న ధైర్యానికి వందనాలు. ఎందుకంటే అప్పుకు మీరు భయపడరు, నేను భయపడతాను. అర్థమైందా? అప్పు అంటే ప్రియులారా ఈ రోజున ఒక గొప్ప మెప్పులాగా ఉంది కొంతమందికి. ఏమంటే ఎంత అప్పు ఉందో తెలుసా మాకు? 7 లక్షలు ఉందండి. ఎంత అప్పు ఉందో తెలుసా మాకు? 2 లక్షలు ఉందండి. అసలు అప్పు ఎందుకు చేసావు? మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు ఎందుకు చేయాల్సి వస్తుంది? తృప్తి లేకపోవడం వల్ల. ఎవరో ఏదో అన్నారు, నన్ను ఏమనుకోకండి, ఈ ఇల్లు సరిగా లేదు బాబు, నువ్వు సరిగ్గా కట్టలేదు, ఇప్పేసి మళ్ళీ కట్టాయి అన్నారంట. వాళ్ళ మాట అయితే అన్నారు, కానీ నీకు ₹1 ఇస్తారాల్లో బాబు. వెంకటేశ్వరులు ఫోన్ తర్వాత చూద్ది, కానీ నేను తర్వాత హెల్ప్ చేస్తాను నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారో ఒక మాట అయితే అంటారు. కానీ పాస్ గారండి మొత్తం మీరు ఇలా కాదండి ఏసీ పెట్టించేయాలని అంటున్నారు కొంతమంది. నేను అన్నాను, ఏసీ ఎందుకురా బాబు, ఏసీ లేకుండా ఈ ప్యాన్లతోనే చల్లగా నిద్రపోతున్నారు జనాలు. ఏసీ ఉంటే ద్వారపూడిలో పెద్ద పేరు వచ్చేది. ఏంటి? ఏసీ చర్చ్ అంట, రెడ్డి గారిది. ఏంటిది? ఏ చర్చి? ఏసీ చర్చి. ఏసీ కోసం వస్తారేమో జనాలు కూడా అన్నప్పుడు అని ఒక మాట. దేవుడిస్తే చేద్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మీరు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో ఏసీ తెచ్చేయండి, పెట్టేద్దాం. తర్వాత కరెంటు బిల్లు కూడా మీరే కట్టేసుకోండి. ఇప్పుడు వరకు నేను కట్టమనలే కదా, ఎప్పుడైనా ₹1 మీ దగ్గర నుంచి ఏం వసూలు చేయలేదు. అదే నేను ఆశించి చెప్పట్లేదు. మన స్థాయి ఏంటో, మనం ఎంత మొయ్యగలమో అంతకంటే ఎక్కువ మొయ్యలేము, అంతకంటే ఎక్కువ భారం మనం పెట్టుకోవడానికి వీలు లేదు ప్రియులారా. ఒకవేళ నువ్వు ఎంత చదవగలవో అంతే చదువు. చదువు రావట్లేదా పనిలో జాయిన్ అయిపోండి. ఏదో ఒక పని చెయ్యండి చక్కగా, ఆ పనిలో నిపుణత సాధించండి. ఆ పనితోనైనా నువ్వు బ్రతుక్కాలం అంతా పని చేస్తే అతనే చేయాలి, ఆమె చేయాలి అని చెప్పి వాళ్ళనే పిలుచుకుని చేయించుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఈ రోజున ఏంటంటే ఎవరినో చూడటం, పని చేస్తే ఏమవుతుంది, చేతులకేమో గ్రీజ్ అయిపోద్ది, మట్టి అయిపోద్ది, ఇదంతా చిచ్చి. ఇస్త్రీ బట్టలు ఉండో, నలిగిపోతే మొత్తం ఏమంటే మురికైపోద్ది. అందుకనే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పనికో డ్రెస్ వేసుకుంటారు, ఫంక్షన్కో డ్రెస్ వేసుకుంటారు. దేవుని స్తోత్రం, అవునా? తృప్తి అనేది ఉండాలండి మనకి. మనం ఉన్నటువంటి దానిని బట్టి పరుగులెట్టాలి తప్ప అంతకంటే మించి పరుగులెడితే మనం పడిపోతాము. అందుకనే దేవుడు అన్నారు ఒక మాట, వాక్యంలో ఆలోచన చేస్తే అన్ని విషయముల యందు ఎలా ఉండాలటంటే మితముగా ఉండాలట. ఇది చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను ఏం చేయుము, సంపూర్ణముగా జరిగించుము. హల్లెలూయా. శ్రమపడుము, మితముగా ఉండుము, తక్కువ తిని ఎక్కువ పని చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పని చెయ్యి? నేనేమో మంచాలు అమ్ముకోనకు పోతానండి, ఆ పని చేయమంటారు. అయితే నేను విరివిగా చేయాలన్నమాట ఆ పని అని కాదు అని చెప్పేది. నేను వెల్డింగ్ పనికి వెళ్ళిపోతానండి అంటాడు శ్రీని. ఇంకొక ఆయన ఏమంటాడు, నేను ఆటో వేసుకెళ్ళిపోవాలండి, లేకపోతే మీకులా కుదురుతుంది నాకు అంటాడు. ఒక ఆయన ఏమంటాడు, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలండి, లేకపోతే ఇప్పుడే ఫోన్ వచ్చేద్దాం నాకు అంటాడు. ఓకే, ఎన్నైనా చేసుకోండి, శ్రమపడండి, మంచిదే, దేవునికి స్తోత్రం,
కానీ ఇంకో పని చేయాలి, ఏంటంటే సువార్తికుని పని చేయాలి. సువార్తికుని పని ఏంటి? సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు, ఏంటంటే ఒక వ్యక్తి కనుక మరొక వ్యక్తి యొక్క రక్షణ కొరకు ఆలోచించకుండా, ప్రయత్నించకుండా, ప్రయాసపడకుండా ఉంటే ఈ వ్యక్తి రక్షింపబడలేదు అని అంటాడు. ఈ వ్యక్తి రక్షించబడితే ఈ వ్యక్తికి ఏమర్థమయ్యింది? ఆ భయంకర నరకాగ్నిగుండం నుంచి దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నాకు రక్షణ భాగ్యమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నేనే కాదు, నా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా రక్షించబడాలి, నాతో పనిచేసే వాళ్ళు రక్షించబడాలి, నా ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి అని నీకుంటే నిజంగా నువ్వు రక్షించబడ్డావు. నీ రక్షణ గురించి నీకే సరైన అవగాహన లేదు, ఏమంటే ఇంకొకరు రక్షణ గురించి నువ్వు అసలు ప్రార్థించడం కానీ, ఆలోచించడం కానీ, ప్రయత్నించడం కానీ చేయట్లేదంటే నీ రక్షణ నీవు రక్షింపబడలేదు అని అర్థం. రక్షింపబడిన వ్యక్తి కుదురుగా ఉండడు. రక్షింపబడిన సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఒక ఆయన, నా బ్రతుకు మార్చాడు, రండి ఆయన దగ్గరకని తీసుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు అలా చేయలేకపోతున్నావంటే నువ్వు రక్షించబడలేదా? నువ్వు రక్షించబడకపోతేనే ఈ సమస్య. రక్షించబడితే నీకు నిద్ర పట్టదు. ప్రార్థన చేయాలి, అవసరమైతే అనుకూలత ఉంటే ఎవరికైనా ఒక మాట చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కరెంటు పని చేస్తాడు ఈ గౌరీ ఎలీషా సామర్లకోటలో. ఒకసారి కరపత్రాలు పంచడానికి మొత్తం అక్కడ వీధుల్లో తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటే అలా వెళ్ళిపోతున్నటువంటి తనకు పరిచయం అయిన వాళ్ళకి కరపత్రం ఇస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ కరపత్రాలు నేను డ్యూటీ కట్టుకెళ్ళిపోతానండి, నా బండి జిప్పులో పెట్టుకుంటానండి, దొరికిన వాళ్ళకల్లా ఒకటి ఇచ్చేస్తుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఉన్న రైతులకు ఇస్తారు. ఏమంటే ఎక్కడైతే పని చేయడానికి వెళ్తున్నానో అక్కడ ఒక కరపత్రం ఇచ్చేస్తూ ఉంటాను. తనకు చదువు లేదు, చెప్పలేడు, కానీ తన చేతిలో ఏముంది? కరపత్రం ఉంది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? శ్రమపడుము. ఊరికే శ్రమే పడిపోతున్నాను. మీరు ఊరికే శ్రమే. నిజంగా చాలా కష్టపడుతున్నారు. కొంతమందిని చూస్తూ ఉన్నాను, అసలు ఈవిడికి పిల్లలు లేరు, ఎందుకు ఇంత శ్రమ పడిపోతుంది అని ఏమనుకోకండి. పిల్లలు లేకపోతే నా మీదే పడ్డాడు అనుకోకండి. ఏమంటే భర్త లేడు, ఇంకెందుకు శ్రమ పడిపోవడం? అంటే శ్రమ అయితే పడుతున్నారు నిజమే, కానీ సువార్తికుని పనిచేసే దగ్గర ఆత్మల భారం కలిగి కన్నీళ్లు కార్చి ప్రభువు కొరకు ఒక్క ఆత్మను సంపాదించకపోతే జాన్ హైడ్ నిద్రపోలేదండి. ఒకటే మాట అన్నాడు, ప్రభువా ఒక ఆత్మనియ్యి, లేదా నా ఆత్మను కొనుపొమ్ము అని ప్రార్థన చేశాడు. నీవన్ని విషయాల్లో మితంగా ఉండు, శ్రమపడు, సువార్తికుని పని చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చెయ్యండి. సువార్తికుని పని చెయ్యి, పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. ఎలా జరిగించు? సంపూర్ణంగా జరిగించండి. చెప్పేసి వచ్చేయటం కాదు. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి ఆ ఆత్మను దేవుని చేతుల్లో అప్పచెప్పు. ప్రసవ వేదన పడితే కానీ ఒక బిడ్డను ఒక స్త్రీ కనలేదు, అవునా కదా? అంతకుముందు ఏం చేయాలి? గర్భాన్ని మోయాలి. గర్భమును మోసి, ఏమండి మొత్తం మోసారా లేదా? అలా చూస్తున్నారు ఆడవాళ్ళు. మోసాక అప్పుడు మళ్ళీ ఏం చేశారు? ప్రసవ వేదన పడి అప్పుడు కన్నారు. ఇప్పుడు ఆత్మల విషయంలో కూడా అంతే. దీనికోసం కన్నీళ్లు కార్చాలి, ప్రసవ వేదన పడాలి. ప్రియులారా, వాళ్ళని రక్షించుకోగలగాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రసవ వేదన పడి నీ బిడ్డను నువ్వు కన్నప్పుడు నువ్వు ఎంతో ప్రసవ వేదన పడ్డావు, కానీ ఈ రోజున అదే బిడ్డ ఆత్మ సంబంధంగా జన్మించడం కోసం నువ్వు ప్రసవ వేదన పడాలి. చిచి ఇంతేనండి బాబు, ఈడు అసలు ఏం చెప్పినా ఏంటండి, ఈడు అసలు నా మాట ఏంటండి, లెక్క చేయడండి, వెళ్ళిపోతాడండి, అలాగండి ఇలాగండి అని చెప్పొద్దు దయచేసి. అవును, ఓకే, నీ బాధ నువ్వు చెప్పావు, కానీ నీ బాధ ప్రియులారా ఒక రోజున సంతోషంగా మార్చడానికి నీ దేవుడు నీ పక్క నుండి నీ మాట వింటూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే కదా పుట్టించాడు, దేవుడే కదా నీకు ఇచ్చాడు, దేవుడే కదా మీ ఇద్దరిని ఒకటిగా చేశాడు, దేవుడే కదా. ఏమండి? కానీ ఈ రోజున దేవుని వైపు చూడకుండా నిరాశ పడిపోతున్న పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిరాశ పడిపోకు. ఏమంటే నిరీక్షణ కలిగి ప్రార్థన చెయ్యి, పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి. ఇలాంటి వాడు మారడండి బాబు. నువ్వు అలాగనేసి మళ్ళీ ప్రార్థన ఏంటి? ప్రభువా మార్చునైనా, మార్చు తండ్రి, మార్చు తండ్రి, మార్చు తండ్రి. నువ్వు మార్చకపోతే ఎలాగ ప్రభువా? నువ్వేమన్నావు ఇందాక? ఏమండి మీరు ఎన్ని చెప్పండి పాస్టర్ గారు, మారడండి బాబు. భర్త గురించి నువ్వు ఆ మాట అన్నా, కొడుకు గురించి ఆ మాట అన్నా, కూతురు గురించి ఆ మాట అన్నా, ఒకవేళ ఆ మాట దేవుని దగ్గర ఒప్పుకోవాలి నువ్వు. ఇప్పుడు ఎందుకో తెలుసా? ప్రభువా నా బాధ ఎక్కువైపోయి భరించలేక, ఓర్చుకోలేక ఏదో ఒక మాట అన్నాను, దయతో నన్ను క్షమించు. నేను చేయలేను కానీ నువ్వు చేయగలవు కదా ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఏమంటారో తెలుసా? ముందుకు వెళ్ళిపోతుంటారు, నా వల్ల కాదండి అన్నారు. దేవుడు కూడా చేయలేడని అంటారు. అంటే దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారు? చేతగాని వానిలాగా చేసేస్తున్నారు.
ఆయన చేతకానోడు కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నువ్వే బాధలో ఉన్నా నిన్ను పైకి తీయగలిగిన వాడు ఆయన. ఏమండి? నిన్ను పైకి తీయగలిగిన వాడు ఆయనే. ఆయన నిన్ను పైకి తీస్తాడు, ఉన్నత స్థలం మీద నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఒక సాక్ష్యం వల్ల ఒక రోజు నువ్వు ఇవ్వగలుగుతావు ఆ స్థలం మీద. దేవుని పేరిటను ఒక సాక్షిగా నిలబడబోతున్నావు. ఆ సమయంలో నీ ప్రార్థన చేసిన ప్రార్థనకు నీ జవాబు ఉంది ఖచ్చితంగా. నిరాశపడొద్దు ప్రియులారా, నిరాశపడొద్దండి. కానీ నీ ప్రార్థనను ఇంకా నువ్వు పదునెక్కించాలి, ఇంకా నువ్వు పట్టుదలగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, డానియల్ ప్రేయర్ గ్రూప్ అనే ప్రేయర్ గ్రూప్ని గత ఆదివారం 7 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగించడం జరిగింది. ఇలా జరగదు ప్రార్థన. ఏమండి? ఒక పాట, వాక్యం, తర్వాత ప్రార్థన. ఈ ప్రార్థన అంతా అయిన తర్వాత కొంచెం నాకు పూర్తిగా కాదండి, చాలా కొంచెం తృప్తి అనిపించింది. కానీ ఇంకా అసంతృప్తిగా అనిపించింది. ఎందుకో తెలుసా? నేను చెప్పిన తర్వాత చెప్పిన వాళ్ళందరూ రాలే. ఏమండి? నా పేరు చెప్పలేదు కదా అనుకున్నారేమో. ఈరోజు పేర్లు ఇవ్వండి, ఎంతమంది వస్తారో, మీ యొక్క అవసరతలు రాయండి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిరాశ పడిపోతే ఏమవదు. నిరాశ పడిపోతే తిన్నది నీరైపోద్ది. నిరాశ పడిపోతే నిద్ర నీకు దూరం అయిపోద్ది. నిరాశ పడిపోతే నువ్వు ఎవరితోనూ కూడా ప్రియులారా ఫ్రీగా స్వేచ్ఛగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. నిరాశ పడొద్దు, నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండమని ప్రభువు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి? ఇక్కడ మోషే ఒక భారాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అదేంటంటే ఇశ్రాయేలీయులనే దేవుని ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు ఆయన. అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ మోషే కళ్ళ ఎదుట చూశాడు. రోజు దేవుణ్ణి అడిగింది ఏంటో తెలుసా? మోషే, ప్రభువా నీ మహిమ చూపించు అని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాను. ఏమడిగాడు? రోజు మహిమ చూస్తున్నాడు, కానీ ఆ రోజు కూడా దేవుని మహిమను ప్రియులరా చూడవలసినటువంటి వాడు తనకు తానుగా తన యొక్క శక్తిహీనతను చూసుకొని, బలహీనతను చూసుకొని, ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటు తత్వాన్ని చూసుకొని ఒక్కసారే ఏమంటున్నాడు అంటే, నన్ను చంపేయి ప్రభువా, నన్ను ఎందుకు ఉంచావు ఇంకా భూమి మీద అంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రజలందరూ ఏమడుగుతున్నారంటే, వీళ్ళకు తృప్తి లేదు, వీళ్ళ మాంసం గురించి అడుగుతున్నారు. వీళ్ళంతమందికి నేను మాంసం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? నేను వీళ్ళని ఏమైనా గర్భాన్ని ధరించి నేను వీళ్ళని కన్నానా ఏంటి? ఏంటి నాకు ఈ యొక్క భారం, ఈ బాధ ఏంటి నాకు అని చెప్పి దేవుని ముందు మోషే ఏం చేస్తున్నాడంటే ప్రియులారా బాధపడతా ఉన్నాడు. బాధపడడం సంగతి అలా ఉంచండి. ఏం చేస్తున్నాడో తెలుసా? నీ కటాక్షం కొంచెం నా మీద నీకు దయ ఉంటే నన్ను చంపేయ్యా అంటున్నాడు. ఏం చెయ్యే? నన్ను చంపేయి అంటున్నాడు. ఈ రోజున అలాంటి మాట మోషే నోట కూడా వచ్చింది. ఈ రోజున నీ నోట కూడా వస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఒక మాట ఆలోచన చేసుకోవాలి. మోషే ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఇది నేను చేయలేను, దేవుడే కదా దీన్ని చేయగలిగిన వాడు. వారి కోసం దేవుడు ఆకాశం ధాన్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి? ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. ఆకాశము నుండి మన్నానిచ్చినటువంటి దేవుడు కళ్ళారా చూశాడు మోషే. అలాగ దేవుడు వర్షము వలె మంచు వలె ప్రియులరా మన్నాను దేవుడు కురిపించాడు. ఇశ్రాయేలీయులందరూ పోగు చేసుకుని ఎవరికి ఏమీ తక్కువ కాకుండా వాళ్ళ ఆహారాన్ని భుజిస్తున్నారు. ఎవరికి ఏం తక్కువ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఆనందంగా ఉంది వాళ్ళ పని. కానీ ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటి అని అంటే, ఇశ్రాయేలీయులను చూసినప్పుడు వాళ్ళకు తృప్తి లేదు. ఏం చేసినా కూడా వాళ్ళు దేవుని వైపు చూడట్లేదు, కానీ మోషే వైపుకు చూస్తున్నారు. మోషేనే ప్రశ్నిస్తున్నారు, మోషేనే అడుగుతున్నారు. మోషే అంటున్నాడు, ఇక నేను ఈ బాధ భరించలేను ప్రభువా, నన్ను చంపేయి అంటున్నాడు. నన్ను చంపేయి అంటున్నాడు. ఒకవేళ మోషేని దేవుడు చంపేసాడు అనుకుందాం, ఏమండి? అప్పుడు ఏంటి పరిస్థితి? ఇశ్రాయేలు అందరూ ఏడుస్తారు. అనవసరంగా బాధ పెట్టామని ఏడుస్తారు. మోషే పరిచర్యను సంపూర్ణంగా జరిగించినట్టు కాదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు మోషే అంటే, ఎక్కడ చంపేయమంటున్నాడంటే, ఇంకా పరిచర్యను సంపూర్ణంగా జరిగించుకుని ఇక్కడ నన్ను చంపేయి ప్రభువా ఎందుకు అంటున్నాడు. కానీ దేవుడు అలా చెయ్యడు. ఆయన అనుకున్న ప్రణాళిక నీ ద్వారా నా ద్వారా నెరవేర్చే వరకు కూడా ఆయన బ్రతికిస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను కొన్నిసార్లు నిరాశపడుతూ ఉంటాం, కానీ దేవుడైతే తొందరపడేవాడు కాదు. ఇప్పుడు నా కుమారుడా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను అంటే, ఒకవేళ ఆ వాక్యమే ఒకవేళ మోషే జీవితంలో నెరవేరితే ఏమైపోవాలి? మోషే
మోషేని ఏం చేయాలి దేవుడు? అడుగుడి మీకు ఇయ్యబడును అంటే మోషే సంగతి ఏమవ్వాలి? ఇప్పుడు అడిగాడు కదా మోషే, దేవుడు అడిగినట్టు మోషేను ఒకవేళ చంపేస్తుంటే ఏంటి పరిస్థితి అండి? చంపడు దేవుడు, తన మహిమను చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే నేను నా జీవితంలో నలిగిపోతున్నానో, చచ్చిపోతే మంచిది అనుకున్నావో, అక్కడే దేవుడు తన మహిమను చూపించడానికి నిలబడి ఉన్నాడని నీవు గుర్తుపెట్టుకోవాలని దేవుని సేవకునిగా ఈరోజు మీ ముందు తెలియచేస్తూ ఉన్నాను. తన మహిమను చూపించడానికి దేవుడు నీ కోసం ప్రియులారా ఆయన ఎదురు చూస్తున్నాడు. మహిమను చూపిస్తాడు ఖచ్చితంగా. ఒక రోజున మళ్ళీ నువ్వు అంటావు, ఆ రోజు ఏమంటావంటే, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడవు అంటావు. ఆయన ఎంత గొప్పవాడు ఏంటి? చంపేయమంటే చంపేయడు, తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళిపోమన్నాడు కదా. ఏలియా ఏమన్నాడంటే, ప్రభువా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, దయచేసి నా ప్రాణం తీసుకో అన్నాడు. తీసుకుంటాడని చెప్పేసి డైరెక్ట్గా ఇక నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎలా పడుకున్నాడు. ఒకవేళ ఇలా మోకాళ్ళు వేసి ఉంటే మళ్ళీ కాళ్ళు రావేమో, కాళ్ళు వస్తాయా? కొంతమంది చూడండి, కాళ్ళు బిగుసిగిపోతే ఆ పెట్టులో కాలు ఇలా జరిపి అప్పుడు కానీ ఆ పైన ఉన్న మూత నొక్కలేం. అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఒకవేళ ఏలియా పడుకుండిపోయాడు. ఇంకేముందిలే, ఇంకా అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్, దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఎలా తీసుకెళ్ళాడు దేవుడు? తీసుకెళ్ళలేదు, బలపరిచాడు, మళ్ళీ మరింత సేవ జరిగించాడు. మోషేను ప్రియులారా చనిపోయిన తర్వాత దేవుడు పరలోకానికి చేర్చుకుంటే, ఏలియాను సజీవంగా అగ్ని రథాల గుర్రాల మీద తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళిపోతాడు. ప్రభువు రాకడొస్తే మనము ప్రియులారా మహిమ శరీరాలతో ఆయన ఎదుర్కొంటాము. ఒకవేళ ప్రభువు రాక ఆలస్యమయ్యి జీవించి ఆ తర్వాత పరిశుద్ధులుగా చనిపోతే సమాధి చేయబడినటువంటి మనం మళ్ళీ తిరిగి లేస్తాం. ఈరోజు ఆలోచన చెయ్యండి. మోషే అయినా ఏలియా అయినా భంగపడ్డారు, కానీ దేవుడు మాత్రము వారిని మరలా బలపరిచాడు. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను, ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి కూడా ఇదొక అనుభవమే. ఎంతో సేవ చేసినటువంటి పౌలు భక్తుడు కూడా ఈ మాట చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 13వ వచనం చదివితే ఇలాగ రాయబడతా ఉంది, ప్రియులారా, నన్ను బలపరచు అనియందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము ఒకవేళ బలహీనపడి ఉండొచ్చు, ఒకవేళ మనము కలవరపడుతూ ఉండొచ్చు, కానీ నీ దేవుడు, నా దేవుడు నిన్ను మరలా బలపరుస్తాడు. ఆయన బలపరిచే దేవుడు. యెహోవా నన్ను బలపరచుము అని ప్రార్థన చేస్తే అప్పటికి చాలా నష్టం జరిగిపోయింది సంసోను వలన. కన్నీళ్లు కార్చి, ప్రసవ వేదనతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి, ప్రభువా నేను నాజీరు చేయబడిన వాడును, నడుచుకోవలసిన విధంగా నడుచుకుంటే ఈ రోజున ఇశ్రాయేలీయులకు ఈ పాటికే విజయం వచ్చేసి ఉండేది. కానీ నా వలన వారు ఓడిపోయారు. నా పట్ల నీ సంకల్పము నెరవేరలేదు నాయనా, దయచేసి నన్ను క్షమించవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అతనికి మరలా తిరిగి నూతన బలం ఇస్తే అతను ఉన్న స్థలములో ప్రియులారా అనేక మంది శత్రువులు సజీవంగా హతంగా సజీవులుగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు హత్తులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హత్తులైపోయారు, చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోయారు. ఇశ్రాయేలీయులకు చచ్చిపోయి విజయాన్ని తెచ్చాడు ఎవరో సంసోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటే అనుకున్నాడు, నేను చచ్చిపోయినా పర్లేదు ప్రభువా, కానీ ఈ నింద నా మీద ఉండిపోకూడదు, ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క చెడ్డ సాక్ష్యం నాకు ఉండిపోకూడదు, దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారే జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్కసారే జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కసారే చరిత్రలో నిలిచిపోయే కార్యం చేశాడు. ఇశ్రాయేలీయులు చప్పట్లతో మారుమోగిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరలా లేవనెత్తే దేవుడు, మరలా బలపరిచే దేవుడు, మరలా సహాయం చేసే దేవుడు, మరలా నిన్ను నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. నా జీవితములో ఒకసారి ఆలోచన చేసుకుందాం. అది కాదమ్మా, ఆకాశమందు నీవు తప్ప ప్రభువా ఎవ్వారు ఉన్నారు, నాకెవ్వారు ఉన్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదే, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదే, ప్రభువ నీవు నాకుంటే చాలు, ప్రభువ నీవు నాకుంటే చాలు, ఆకాశమందు నీవు తప్ప ప్రభువా ఎవ్వారు ఉన్నారు,
వేరెవారు ఉన్నారు. హల్లెలూయా. ఆయన దర్శనమిచ్చి బలపరుస్తాడు, ఆయన వాక్యంతో మాట్లాడి బలపరుస్తాడు, మరొక సహోదరుడు ద్వారానో సహోదరి ద్వారానో ఒక ప్రవచనం ఇచ్చి నేను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నీకు తోడై ఉన్నాను అంటాడు, బలపరుస్తాడు. ఆయన విడిచిపెట్టడం. కానీ ఇక్కడ ఒక మాట ఆలోచన చేసుకోవాలి. కృంగిపోయిన నీవు మళ్ళీ లేవడానికే దేవుడు ప్రియులరా నీకు సహాయపడేవాడుగా ఉంటాడు. ఎక్కడ కృంగిపోయావో అక్కడ నేను లేవనెత్తుతాడు. ఎక్కడ నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నావో అక్కడ నీకు సహాయం చేస్తాడు. కానీ నీ చూపు ఆయన వైపుకు తిప్పాలి. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని తట్టుకు తిరగం, ఏమండి, మనుషుల తట్టుకు తిరుగుతాం. ఒకవేళ డాక్టర్లు చేతులు ఎత్తేసారు, కానీ దేవుడు చేతులు ఎత్తడం. ఒకవేళ ఆయన చేతులు ఎత్తేసాడా అన్నట్టుగా అనిపిస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నువ్వు ఏదో చేయబోతున్నావు, నాకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకునే శక్తి నాకు ఈయనైనా, అర్థం చేసుకునే శక్తి నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేయి. ఒకసారి ఒక అమ్మాయి ప్రియులరా ఒక షాప్ దగ్గర నిలబడి ఉందట. ఆ అమ్మాయికి బఠానీలు బాటిల్లో కనబడుతున్నాయి. చాలా రకాలు ఉంటాయి కదా, బాటిల్లో కనబడుతూ ఉన్నాయి. ఆ షాపు యజమాని ఆమెను అంటూ ఉన్నాడు, ఏమ్మా ఎందుకు నిలబడ్డావు, నాకు కొంచెం పెట్టవా అని నిలబడింది. సరే కొంచెం పెట్టవా అని నిలబడితే తీసుకోమ్మా అన్నాడు. తీసుకోవట్లేదట. మళ్ళీ కాసేపు ఉన్నాక ఆ బేరం చూసుకొని మళ్ళీ చూసాడు, అక్కడ నిలబడి ఉంది. ఆ అమ్మాయి తీసుకోవట్లేదు, అలాగే నిలబడి ఉంది. అదేంటమ్మా, తీసుకోమన్నాను కదా, నేనే కదా చెప్పాను, నువ్వు తీసుకో అని అన్నాడట. అంటే తీసుకోవట్లేదు. మళ్ళీ కాసేపు ఉన్నాక చూస్తే అలాగే నిలబడి ఉంది. అప్పుడు ఆయన, ఏమ్మా ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే అప్పుడు అమ్మాయి చెప్పింది, నేను తీసుకుంటే నా చెయ్యి చిన్న చెయ్యి కదా అంకుల్, దయచేసి మీరే నాకు పెట్టండి అందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే ఆయన ఏం చేశాడు అని అంటే ఇలా తీసి, ఏమమ్మా నీ గౌను ఇలా పట్టమ్మా అని, ఆ చెంగు ఇలా పట్టమని ఏం చేశాడు తెలుసా, ఈ దోసుడుతోటి ఆ అమ్మాయి యొక్క గౌన్లో వేసాడు. ఇప్పుడు ముఖం వెలిగిపోతుంది ఆనందంగా. ఎందుకు వెలిగిపోతుంది? ఏదో కొన్ని కాదు, నేను ఇంకా కొన్ని రోజులు తినగలిగినన్ని బఠానీలు ఆ అంకుల్ నాకు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు అమ్మాయి చెప్పింది, నా చెయ్యి చిన్నది అంకుల్, మీ చెయ్యి పెద్దది అంకుల్. ఒకవేళ ఆ చెయ్యి ఎంత పెద్దదైతే నన్ను ఏమండి పోషించే ఆయన చెయ్యి ఎంత పెద్దదో ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎంత పెద్దది? గుప్పిలి విప్పి సర్వజీవుల కోరికను తృప్తిపరుస్తున్నాడని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఆయనకి చెయ్యి ఉందని, గుప్పులు ఉందని కాదు దాని అర్థం ఏంటి అంటే ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా, ఎక్కడ నుంచైనా కూడా ఆయన నిన్ను పోషించగలడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనలాగే ఉంటే మనకులాగే ఒక చోటికి పరిమితం అయిపోయి ఉంటాడు. ఆయన ఆత్మ గనుక అంతటా చూడగలడు, అంతటా వినగలడు, అంతటా సహాయం చేయగలడు, అందరితోనూ ఉండగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రక్కన ఉంటే మీ పక్కన ఉండలేడు, లేకపోతే నా పక్కన ఉన్న దేవుడు మీ పక్కన ఉన్నాడా లేదా? డౌటా? ఉన్నాడా లేదా? ఉన్నాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగానేనా? మరి ఉన్న దేవునితో నీకు ఎంతవరకు సహవాసం ఉంది? ఉన్న దేవుని వైపుకు నీవు ఎంతవరకు కళ్ళు తెరిచి ఆయన వైపు చూస్తూ ఉన్నావు? ఏమండి, ఈరోజున ఆలోచన చేసుకోండి. కలవరపడుతున్నావు, కానీ నువ్వు కలవరపడొద్దని ఆయన చెప్పాడు. ఎందుకు కలవరపడొద్దయ్యా? నేను ఏం చేయగలను కలవరపడ్డం? కాకపోతే కలవరపడితే షుగర్ పెరుగుతుంది, కలవరపడితే బీపీ పెరుగుతుంది, కలవరపడితే ఏమండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ పెరుగుతుంది, కలవరపడితే నిద్ర దూరం అయిపోద్ది. జాగ్రత్తగా వినండి, నిద్ర లేని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఒకటే సూత్రం ఏంటంటే దేవుని స్తుతించండి, ప్రార్థించండి. ప్రభువా నువ్వు నాకున్నావు, నాకు చాలు అని చెప్పి ఆయన ఆరాధన చెయ్యండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు, అనుదినం స్తోత్రింతును నా యేసుని, అనుదినం స్తోత్రింతును నా యేసుని. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవమౌ ప్రభు యేసుని. హల్లెలూయా. ఏం చేద్దాం? ఆరాధించేద్దాం.
ఏమండి? శరాపులు ఆరాధిస్తున్నారు, కోటాను కోట్ల దేవదూతలైన ఆరాధిస్తున్నారు, 24 పెద్దలైన ఆరాధిస్తున్నారు. నువ్వు నేను మాత్రం బాబోయ్ ఏమైపోద్దాం, బాబోయ్ ఏమైపోద్దాం, బాబోయ్ ఏమైపోద్దాం అనుకుని బీపీలు, షుగర్లు, గ్యాస్ట్రిక్ ట్రబుల్లు, ట్యాబ్లెట్ల మీద ట్యాబ్లెట్లు. కొంతమంది ఏంటంటే ఆకలి పుట్టడానికి ఒక ట్యాబ్లెట్, తిన్నాకనేమో అరగడానికి ఒక ట్యాబ్లెట్. ఏంటిది? ఏమండి? నేను మిమ్మల్ని చిన్నపుచ్చడానికి చెప్పట్లేదు. నేను దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. నిద్ర రావడానికి ఒక ట్యాబ్లెట్. నిద్ర రావడానికి ట్యాబ్లెట్కి అలవాటు పడకూడదు. నిద్ర దేవుడు ఇచ్చింది. దేవుడే నాకు నిద్రనివ్వాలి. ప్రభువా, నేను ఎందుకు నిద్రపోలేకపోతున్నాను? కారణం ఏంటి? ఏ సమస్య నీ దేవుని కంటే బలమైందా? దేవుని కంటే బలమైందా? నా వ్యాపారం సరిగా జరగట్లేదండి, చాలా అసలు బుర్ర పనిచేయట్లేదండి. ఓకే ఏమండి? నిన్ను పోషించడానికి దేవుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ప్రభువా, నా సంగతి ఏంటి? నాకు ఆహారం ఇచ్చేది నువ్వే కదా. పరలోక ప్రార్థన చెయ్యండి. అందుకే ప్రతిరోజు పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. నేడు మా అనుదినాహారం మాకు దయచేయము. అందులో ఏముంది? నేడు మా అనుదినాహారము మాకు దయచేయము. కనుక దయచేసే దేవుడు ఆయన. అందులో ఉన్న వచనాలన్నీ కూడా, మనుషుల అపరాధములు మీరు క్షమించినట్ల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమించును. మనుషుల అపరాధాలు మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమించడు. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి, కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, కీర్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మీకేమైంది ఆమేన్ అనడానికి? అలా చూస్తున్నారండి. అంటే ఈయన చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మనం ఆమేన్ అంటే ఎక్కడ మనకి శక్తి ఖర్చు అయిపోద్ది అనుకుంటున్నాం. చెప్పండి ఇప్పుడు ఆమేన్ అని. ఆలోచన చెయ్యండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు దూరంగా లేడు, మనకు దగ్గరగా ఉన్నాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధాత్ముణ్ణి మనకు దగ్గరగా మనతోనే ఉంచాడు, మన మీద ఉంచాడు, మనలోనే ఉంచాడు. పరిశుద్ధాత్మను కలిగినటువంటి మనం కలవరపడ్డమా? మనం దిగులు చెందడమా? మనము నిరాధారులుగా, ప్రియులారా, ఎవరో దిక్కులేని వాళ్ళుగా ఉన్నట్టుగా చాలా పాటలు వచ్చేసినాయి కదా. ఒంటరిని అయిపోయాను వాళ్ళంటే అన్నారు. మన వాళ్ళు కూడా ఏంటి ఏమైపోయాను? అనాథను, నేను అనాథను. నువ్వేమనాథో? నువ్వు అనాథవా? ఎవరో లేని వాళ్ళు అనాథలు. ఏమంటే ఒకవేళ ఈ లోకరీతిగా తల్లి తండ్రి లేకపోయినా అనాథలు ఉంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే, ఉన్న వాళ్ళకు ఉన్నారు, ఏమంటే లేని వాళ్ళు నేను మాత్రం అనాథన కాదు. ఎందుకంటే నా దేవుడు నా పక్కనే ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడండి విశ్వాసంలో బలపడేది? మోషే కృంగిపోయాడు, కానీ మోషేకు దేవుడు తన మహిమను చూపించాడు, తన మహిమను వెల్లడిపరిచాడు. సమస్త ఘనత దేవునికే కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నీవు కూడా ప్రియులారా ఈ పాఠాన్ని నీ హృదయానికి అన్వయించుకొని నీ జీవితంలో సిలువ వేయబడిన యేసయ్యను చూడు. ఎవరు నిన్ను విడిచినా ఆయన నిన్ను విడవడం. పరలోక మహిమ సింహాసనం మీద కూర్చుని నీ కొరకు నా కొరకు తండ్రి ఎదుట విజ్ఞాపనము చేస్తున్న ఆయనను చూడు. నీకో నాతో ఉండి విజ్ఞాపన నీ ద్వారా నా ద్వారా చేయటానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడిని చూడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను విడువడు. ఆయన నీకు ఒక వాక్యం ఇస్తాడు, ఒక వాగ్దానం ఇస్తాడు, తన వెలుగుని యొక్క ముఖం మీద ప్రతిఫలింపచేస్తాడు. నీకున్నటువంటి కలవరం అంతా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. నాయన, కృంగిపోయిన హృదయాలు తండ్రి, వేదనతో నిండిపోయిన హృదయాలు, నిరాశతో కుమిలిపోతున్నటువంటి హృదయాలు, చదువుకుంటున్న బిడ్డలు నిరాశపడిపోతున్నారు తండ్రి. పూర్తయిపోయి ఉద్యోగమును రాని వాళ్ళు నిరాశపడిపోతున్నారు. ఉద్యోగము వచ్చినప్పటికి కూడా ఉద్యోగంలో కూడా ఎన్నో రకాలైన ఒత్తిడులకు నిరాశపడిపోతున్నారు. పెళ్ళి అవ్వలేదని నిరాశ, పెళ్ళి అయ్యిందని నిరాశ. కానీ మా తండ్రి ప్రతి చోట కూడా నీవు నిలబడున్నావు ప్రభువా. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. మాకు దూరంగా నీవు లేవు. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నావు. ఎంతవరకు ఆలోచించగలమో అంతవరకే తప్ప అంతకు మించి మేము ఆలోచించలేమయ్యా. దయతో మీరే మాకు సహాయం చేయండి. దయతో మీరే మమ్మల్ని బలపరచండి. మేము మా ప్రభువా మా శక్తికి మించి మేము చేయలేము, కానీ నువ్వు సర్వశక్తి గల దేవుడు కదా తండ్రి. మీరు చేయగలరు ప్రభువా. మీరు చేసే కార్యాలు ఆశ్చర్యాలు, మీరు చేసే కార్యాలు అద్భుతాలు, మీరు చేసే కార్యాలు ప్రభువా ఎంత మహిమ కలిగిన కార్యాలు. ప్రభువానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకప్పుడు ఉన్నట్టుగా మేము లేము తండ్రి. ఒకప్పుడు తినడానికి ఇబ్బంది పడ్డాము, కానీ ఈ రోజున ఇబ్బంది లేదు ప్రభువా. ఒకప్పుడు కట్టుకోవడానికి మాకు ఇబ్బంది, కానీ ఈ రోజున మాకు ఆ ఇబ్బంది లేదయ్యా. ఒకప్పుడు మా తండ్రి ఉండడానికి ఇబ్బంది, ఇప్పుడు నివాస యోగ్యమైన గృహాలు ఇచ్చావు. ఒకప్పుడు ప్రయాణం చేయటానికి నాయన వాహనాలు సరిగా లేవు, కానీ ఇప్పుడు వాహనాలు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. కానీ ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఫోన్లు ఇచ్చావు, కానీ మా తండ్రి ఇంకానూ నిరాశపడిపోతున్నాం.
నీ కొరకు పని చేయడం దగ్గర, నీ కొరకు ప్రార్థించే, నీ సన్నిధిలో నీతో సహవాసం చేసే దగ్గర బలహీనమైపోయినందుకు మమ్మల్ని క్షమించండి ప్రభువా. బిడ్డల గురించి నిరాశలో ఉన్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. వివాహం కావాలని నిరాశతో ఎదురు చూస్తున్నటువంటి పెళ్ళిళ్ళు చేయడానికి బిడ్డల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. దయచేసి మీ కృపా కార్యం జరిగించండి. మీ చిత్తమైతే వచ్చే మాసంలో వివాహాలు జరిగించండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అయినా పరీక్షలు రాస్తున్న విద్యార్థులు చక్కగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయగలగడానికి మీ కృపను వారికి అనుగ్రహించండి నాయన. ఈ దినము కూడా జరుగుతున్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో సహాయం చేయి తండ్రి. నీ కృప తోడుంచండి నాయన. ఎవరైతే దిగులుతో ఉన్నారో, ఎవరైతే కలవరముతో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అయ్యా అయ్యా ఇదిగో ప్రభువా, భయంకరమైన వ్యసనాలకు లోనైపోయినటువంటి భర్తలు, అలాంటి వారిని బట్టి మా ప్రభు దిగులు పడుతున్నటువంటి తల్లులు ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఇక్కడ ఉన్నారు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకునండి. భర్త పోయి, భార్య పోయి నైనా అయ్యా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి మీరు తోడుగా ఉన్నారనే ధైర్యం వారికి ఇవ్వండి ప్రభువా. బలపరచండి తండ్రి. నీ గుప్పిలు విప్పి ప్రతి వారిని తృప్తిపరిచే దేవుడు కాబట్టి ప్రతి కన్నీటిని తొడవండి ప్రభువా. బలపరచండి. నీ కోసం బ్రతకడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.